పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. 11, 12. అది ఆకాశ వర్ష జలం తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సర ఆది మొదలుకొని సంవత్సర అంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ 2025 సంవత్సర ఆది జనవరి 1వ తారీఖు నుంచి ఈ చివరి దినం డిసెంబరు, మరి ఇంకొక 4 దినాల్లో మనము 26వ సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ఈ చివరి 4 దినాల వరకు దేవుడు అద్భుతంగా మనను నడిపించాడు, అద్భుతంగా మనల్ని బలపరిచాడు. మరి ఆయన కనుదృష్టి మన మీద సంవత్సర ఆది నుంచి సంవత్సర అంతం వరకు ఎల్లప్పుడూ ఉంటుందట. కాబట్టి ఎల్లప్పుడూ మనలను ప్రతి పరిస్థితిలో విడువక తోడై ఉండి ధైర్యపరిచి బలపరిచి, మరి మన ఆనందకరమైన సమయంలో, మన వేదనకరమైన సమయంలో ప్రభు మనలను నడిపించిన దేవుడై ఉన్నాడు, బలపరిచిన దేవుడై ఉన్నాడు, స్థిరపరిచిన దేవుడై ఉన్నాడు. కాబట్టి మరి ఈ సంవత్సరం అంతటా మనం ఎదుర్కొన్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి ప్రభువుకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం. మరి దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఆది కాండము 28వ అధ్యాయంలో, ఆది కాండం 28వ అధ్యాయము 15వ వచనం నుంచి 17 వరకు మనము చదువుదాం. 28:15 నుంచి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నీతో చెప్పిన నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయినని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అని అనుకున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు మరి యాకోబును దర్శించి యాకోబుతో చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి స్థలంలన్నిట్లో నేను నిన్ను కాపాడుతాను, నిన్ను బలపరిచి మళ్ళా తిరిగి నేను నిన్ను ఎక్కడైతే నీకు వాగ్దానం ఇచ్చాను, ఎక్కడైతే నిన్ను ఆశీర్వదించానో ఆ స్థలాన్ని మళ్ళా నేను తీసుకొని వస్తాను. హల్లెలూయా. అదే విధంగా దేవుడు మనతో కూడా ఈ 2025 సంవత్సరంలో మనకు అనేక వాగ్దానాలు ఇచ్చాడు, అనేకమైనటువంటి ఆదరణకరమైన మాటలు ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానం అనుసారంగా మరి దేవుడు ఈ సంవత్సరంలో ప్రతి పరిస్థితిలో మరి మనకు తోడై ఉండి మనల్ని బలపరిచి నడిపించిన దేవుడు, మనలను ఆయన కృపలతో నింపినటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ యాకోబు ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే 28వ అధ్యాయము మరి 20వ వచనం నుంచి మనం చదివితే ఆయన అంటాడు, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారం, ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి యాకోబు అంటున్నాడు, దేవుడు నాతో ఈ విధమైనటువంటి వాగ్దానం ఇచ్చున్నాడు, ఈ విధంగా నన్ను నడిపిస్తానని చెప్పాడు. కాబట్టి అదే విధంగా దేవుడు ఈ యొక్క ప్రయాణమంతట్లో తోడై ఉండి నన్ను నడిపించినట్లయితే నేను నిశ్చయంగా దేవుని స్తుతిస్తాను, దేవుని గణపరుస్తాను, దేవునికి చెల్లించవలసినవి నేను దేవునికి చెల్లిస్తానని దేవునితో మొక్కుకుంటున్నాడంట. హల్లెలూయా. మనకు కూడా ఈ సంవత్సరం అంతటా దేవుడు తోడై ఉండి చేసినటువంటి మేలుల అపారం, దేవుడు అనుగ్రహించిన కృపలు అనేకమైనవి. మరి అనేకమైన కఠినమైన పరిస్థితుల గుండా మనం నడిచినప్పుడు దేవుడు మనలను బలపరిచి
మనల్ని ఓదార్చి మనల్ని లేవనెత్తి మరి ఈ దినం చూసేందుకు దేవుడు మనకు కృపనిస్తున్నాడు. ఈ సంవత్సరం చివరి దినముల్లోనికి మనల్ని ప్రవేశింపచేస్తున్నాడు. కనుక ప్రభువుకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులై ఉన్నాం. ప్రభువుని మనము ఘనపరచబద్దులమై ఉన్నాం. దేవుని ఆరాధించాల్సిన వారమై ఉన్నాం. ప్రభువా, మరి ఈ సంవత్సరం అంతటా మీరు నాకు తోడై ఉన్నారే, మీరు నన్ను బలపరిచారే, నన్ను నడిపించారే, నన్ను విడిచిపెట్టలేదే. దేవా నీకు స్తోత్రమయ్యా, దేవా నిన్ను ఘనపరుస్తున్నాను తండ్రి అంటూ ప్రభువుని మనము ఘనపరిచి స్తుతించాలి. మరి యాకోబు ఏ విధంగా దేవునితో నిబంధన చేసుకుంటున్నాడో, దేవా నువ్వు ఈ విధంగా నన్ను నడిపించినట్లయితే తిరిగి నేను నిన్ను ఘనపరుస్తాను అంటూ దేవునితో నిబంధన చేసుకుంటున్నాడో, ఆ విధంగా మనం కూడా ప్రభువుని ఘనపరచవలసినటువంటి దినము ఈ చివరి దినాలు. కాబట్టి ఈ చివరి సమయంలో మనము ఈ 2025 సంవత్సరపు చివరి వారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. కాబట్టి మనము దేవుడు చేసిన మేళ్లను ధ్యానించి, దేవుడు అనుగ్రహించిన కాపుదలను మనం ధ్యానిస్తూ, మరి ఈ చివరి దినముల్లో ప్రభువుని మనం స్తుతిస్తూ ఘనపరుస్తూ నూతన సంవత్సరంలో ప్రవేశించేందుకు కావలసినటువంటి కృప మనం పొందుకున్న రీతిగా మనము ప్రభువు సన్నిధిలో దేవుని ఆరాధించాల్సినటువంటి దినముల్లోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. కాబట్టి యాకోబు కూడా తన జీవితంలో దేవునితో ఆ నిబంధన చేసుకున్నాడు. దేవుడు ఆయన వెళ్ళిన చోటల్లా యాకోబును ఆశీర్వదించాడంట. వెళ్ళిన చోటల్లా మరి కఠినమైన పరిస్థితులు వచ్చినాయి, ఆశీర్వాదకరమైన పరిస్థితులు వచ్చినాయి. మరి అన్నిట్లో కూడా దేవుడు ఏం చేశాడు? ఆయనకు తోడుగా ఉన్నాడు. మరి వాళ్ళ మామ దగ్గర పోయి అతను మోసపోయినా కూడా దేవుడు అతన్ని తిరిగి సరి చేశాడు, తిరిగి క్రమపరిచాడు. మరి తనను అన్ని విధాలుగా నష్టపోయినా కూడా తిరిగి యాకోబును దీవించాడంట. యాకోబును బట్టి వారి మామను కూడా ఆశీర్వదించాడంట. మరి దేవుని వాక్యంలో ఆయన అంటాడు, ఆది కాండము 30వ అధ్యాయము 30వ వచనంలో నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందాను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నన్ను ఆశీర్వదించాను అంటున్నాను. నేను పాదం పెట్టిన చోటల్లా, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నా జీవితంలో నష్టం వచ్చినా, నా జీవితంలో కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నన్ను దేవుడు విడిచిపెట్టక నన్ను దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, నన్ను ఆయన ఘనపరుస్తూనే ఉన్నాడు, నన్ను బలపరుస్తూనే ఉన్నాడు అంటూ దేవుని ఆయన మహిమపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఈ సంవత్సరము మనకు సంతోషాన్ని ఇచ్చి ఉండొచ్చు, కొన్ని వేదనకరమైన పరిస్థితులు కలిగించి ఉండొచ్చు. కానీ మన దేవుడు మనల్ని విడిచిపెట్టక మనల్ని కాచి కాపాడి ఈ క్షణం వరకు నడిపించినందుకు దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవుని మహిమపరచాల్సిన వారమై ఉన్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే మరి కీర్తనలు 40వ కీర్తన 5వ వచనంలో దావీదు ఈ విధంగా చెప్తాడు. 40వ కీర్తన 5వ వచనం, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటైన వాడు ఒకడును లేడు అంటాడు. కాబట్టి దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యాలు, దేవుడు తన తలంపుల ప్రకారంగా మనల్ని నడిపించిన విధానము, మనము లెక్కకు మించిన విధంగా దేవుడు మనల్ని నడిపించి ఉంటాడు. అనేక కఠినమైన పరిస్థితుల్లో, ఎవరు మనల్ని ఆదరించలేని పరిస్థితిలో దేవుడు మనకు తోడై ఉండి అనేక సమయంలో నడవలసిన మార్గములను, మనము ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ యొక్క సమయంలో మరి మన జీవితాలను క్రమపరిచి ఉంటాడు. అదేవిధంగా అనేక విధమైనటువంటి ఆశ్చర్య కార్యాలు
ఆశ్చర్యకరముగా నీ జీవితంలో ఆయన నెరవేర్చి నిన్ను ఘనపరిచి ఉంటాడు. వీటన్నిటిని బట్టి మనం ప్రభువుని స్తుతించుటకు సిద్ధపడాలి, ఘనపరచుటకు సిద్ధపడాలి. మరి యాకోబును కూడా మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, ఆది కాండము 35వ అధ్యాయంలో, ఆది కాండము 35వ అధ్యాయము మొదటి వచనంలో దేవుడు యాకోబుతో తిరిగి చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుము అని చెప్తున్నాడు. సరే, మరి యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, యాకోబు, మరి నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. తిరిగి నేను ఎక్కడైతే నేను దర్శించానో అక్కడికి నువ్వు చేరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకంటే అక్కడ యాకోబు ఆశీర్వదించబడిన తరువాత మరి తిరిగి బయలుదేరి వస్తూ మరి ఆయన కుమార్తె మరి పాపంలో పడిపోతుంది. మరి దానిని బట్టి వారి యొక్క కుమారులు, యాకోబు కుమారులు మరి అనవసరంగా కొంతమంది చంపివేస్తారు. మరి ఇటువంటి పరిస్థితిలో కలవరమైన పరిస్థితులకు వచ్చింది. ఆ పరిస్థితిలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు తిరిగి నేను ఎక్కడైతే నేను దర్శించానో ఆ స్థలానికి నువ్వు వచ్చి నాకు కృతజ్ఞతాస్తుతి చెల్లించు, బలిపీఠం కట్టు అన్నప్పుడు ఆయన తిరిగి మనం దేవుని యొద్దకు వెళ్ళాలి అని బయలుదేరాడట. మరి అదే అధ్యాయము 7వ వచనం మనం చదివితే, 35వ అధ్యాయం ఆది కాండం 35:7 చదివితే, అతడు తన సహోదరుని ఎదుటి నుంచి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన కనుక అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ అని పేరు పెట్టిరి. కాబట్టి ఎక్కడైతే యాకోబుని దేవుడు ఆశీర్వదించాడో అక్కడికి యాకోబు వెళ్ళి దేవుని ఘనపరుస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. దేవుడు ఏ విధంగా మనల్ని ఇప్పటి వరకు నడిపించాడో, మరి నిన్ను ఆశీర్వదించడానికి కారణమైనటువంటి ఆ దేవుని సన్నిధికి నువ్వు కూడా వెళ్ళి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రభువుని ఘనపరచాలి, ప్రభువుని ఆరాధించాలి. ఏ దేవుడు నిన్ను దర్శించి నిన్ను ఆదరించి నిన్ను బలపరిచి నిన్ను ఏ స్థలంలో ఉండి నిన్ను నడిపించుతూ ఈ సంవత్సరం అంతా తీసుకొచ్చాడో ఆ దేవుని మందిరానికి, ఆ దేవుని సన్నిధికి మనము చేరి హృదయపూర్వకంగా ఆరాధించాలి. అదేవిధంగా నీ గృహంలో నువ్వు మోకరించి ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహిమపరచాలని ప్రభువు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, ఆ 35వ అధ్యాయం 9-10 వచనాల్లో, యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే దేవుని తిరిగి ఆయన ఘనపరిచాడో దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు తిరిగి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించాడట. దేవుడు తిరిగి ఆశీర్వదించాడు. కాబట్టి మనం నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. తిరిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు నూతనంగా అవసరమై ఉన్నాయి, కావలసి ఉన్నాయి. కాబట్టి మనల్ని ఆశీర్వదించే వ్యక్తి దేవుడు మాత్రమే. ఆ దేవుని ద్వారా ఈ సంవత్సరం అంతా నడిపించబడ్డాం కనుక తిరిగి అదే దేవుని యొద్దకు మనం చేరుకుని దేవుని ఆరాధించి ఘనపరిచి దేవుని ద్వారా నూతన దీవెనలు పొందుకున్న రీతిగా కొత్త సంవత్సరం కొరకు మనం సిద్ధపరచబడాలి. తిరిగి నూతన సంవత్సరంలో మరి ఏ విధంగా ప్రభువు నడిపించబోతున్నాడు అంటూ ప్రార్థన పూర్వకంగా ప్రభువుని వెతకాలి. మనం ఎప్పుడైతే యాకోబు దేవుని మాటకు లోబడి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో, ప్రభువుకి బలిపీఠం కట్టాడో, మరి అక్కడ దేవుడు తిరిగి ఆయన్ని దర్శించి తిరిగి వాగ్దానాలు ఇస్తున్నాడు, తిరిగి ఆయన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరి 35వ అధ్యాయం 11-12 వచనాల్లో మనం చదివితే ఆయన చెప్తాడు, ఆ దేవుడు చెప్తాడు ఆయనతో, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని, నీవు ఫలించి అభివృద్ధి పొందును, జనమును జనముల సమూహము నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసంలో పుట్టేదను,
నేను అబ్రాహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశం నీకిచ్చదని, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని అతనితో చెప్తున్నాడట. చూసారా, దేవుడు అద్భుతంగా, నేను సర్వశక్తి కలిగిన దేవుడని, తిరిగి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, తిరిగి నేను సరిచేస్తాను, తిరిగి నీ జీవితాన్ని క్రమపరుస్తాను, నువ్వు ధైర్యంగా ఇకపై నువ్వు ముందుకు నడుస్తావు అంటూ, నీ యొక్క వంశము నేను అభివృద్ధి పరుస్తానంటూ దేవుడు ఏం చేస్తున్నాడు? యాకోబును ఆశీర్వదిస్తున్నాడు. అదేవిధంగా నూతన సంవత్సరములో దేవుని యొక్క సహాయము, నడిపింపు మన జీవితాలకు ఎంతో అవసరం. కొత్త సంవత్సరంలో క్రమమైన రీతిలో మనం సిద్ధపడి ప్రభువు వెంట మనం నడవగలిగినప్పుడే మనము, మన కుటుంబాలు దీవించబడతాయి. కాబట్టి మనము ప్రభు సన్నిధికి చేరుకొని, ప్రభువా ఈ సంవత్సరం అంతటా నువ్వు జరిగించిన కార్యాలు, నువ్వు నడిపించిన విధానం బట్టి అయ్యా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా అంటూ ప్రభువుని మనము ఈ యొక్క చివరి దినాల్లో హృదయపూర్వకంగా ఆరాధిద్దాం, హృదయపూర్వకంగా గణపరుద్దాం. ఈ సంవత్సరము ఒకవేళ మనకు వేదన కలిగించి ఉండొచ్చు, కొన్ని పరిస్థితులు మనకు ఇబ్బందికరంగా ఉండి ఉండొచ్చు, కానీ వాటన్నిటిలో కూడా ప్రభు మనకు తోడై ఉన్నాడని మనం మర్చిపోకూడదు. దేవుడు ఆ పరిస్థితులు ఎరిగే మనను ధైర్యపరిచాడు, మనల్ని బలపరిచాడు. అది తిరిగి దేవుడు మన జీవితాన్ని స్థిరపరుస్తూ నూతనమైన మార్గంలో కొత్త సంవత్సరంలో నడిపించడానికి మన వెంట ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన సంవత్సరాది నుంచి అంతం వరకు కనుదృష్టి మన మీద ఉంచి మనను నడిపిస్తున్న దేవుడు. ఇకపై కూడా ఆయన నడిపించడానికి సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవునికి మనం చెల్లించవలసినటువంటి కృతజ్ఞతాస్తుతులను మనము దేవునికి చెల్లించాలి. దేవుని ఘనపరచాల్సిన విధములో మనం ప్రభువుని ఘనపరచాలి. మనము దేవునికి ఇంకా లోబడి జీవించేందుకు మనం అప్పగించుకోవాలి. ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన ఒక్కొక్క మేలును ధ్యానిస్తూ ప్రభువుని మనము ఆరాధించాల్సినటువంటి చివరి దినాల్లో మనం ఉన్నాం. మరి అనేక మంది ఈ యొక్క చివరి దినాల్లో, ఈ యొక్క నూతన సంవత్సరానికి వెళ్ళే ఈ యొక్క చివరి దినాల్లో వారి సమయం అంతటి కూడా మరి ఏదో ఒక కార్యక్రమాల్లో, పార్టీస్ లో మరి బిజీ అయిపోతుంటారు. ఈ పార్టీస్ ఇవంతా కూడా మరి ఇతరులను విషయం చేసే ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా లిమిట్ చేసుకొని, ముఖ్యంగా మనం ఏం చేయాలి? దేవునితో గడిపేందుకు ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క నూతన వాగ్దానం కొరకు మనం కనిపెట్టాలి. కొత్త సంవత్సరం మరి దేవుని కృపతో నింపబడి ప్రవేశించేందుకు దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. సో ఆ విధంగా ఒక సిద్ధపాటుతో మనం నడవగలిగినప్పుడు నూతన సంవత్సరము మనకి ఇంకా దీవెనకరంగా ప్రభువు మార్చి మనల్ని బలపరుస్తాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవుడి సంవత్సరం అంతటా చేసిన కార్యములు లెక్కలేనన్ని మన జీవితంలో నెరవేర్చాడు. ఇకపై దానికి మించిన కార్యాలు కొత్త సంవత్సరంలో ప్రభువు చేయాలని మనం ఎదురు చూద్దాం, కనిపెడదాం. ప్రభు అట్టి కృపతో మనను నింపి నడిపించి నూతన సంవత్సరం మనకు అందరికీ దీవెనకరంగా ఉంచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, కృప కలిగిన మా నాయనా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 2020 అనేటువంటి ఈ సంవత్సరం ఆశ్చర్యకరంగా నైనా మా జీవితంలో మీరు అనుగ్రహించి ఈ చివరి దినముల వరకు అయినా మీరు మమ్మల్ని అనేకమైనటువంటి పరిస్థితులు గుండా నడిపించారు. కొన్నిసార్లు మాకు అవి కఠినంగా ఉన్నాయి, కొన్నిసార్లు మాకు దుఃఖాన్ని కలిగజేసాయి, మరి అనేక సార్లు మాకు సంతోషాన్ని ఇచ్చాయి, సమాధానాన్ని ఇచ్చినాయి. అయినా తండ్రి, వాటన్నిటిలో అయినా మా వారు అనుకున్న వాళ్ళు, మా సొంతం అనుకున్న వాళ్ళు అయినా మమ్మల్ని విడిచి ఉండొచ్చు, కానీ అన్ని సమయాల్లో అయినా విడువక అయినా మీరు మాకు తోడై ఉండి ఈ దినములకు అయినా మేము సంతోషంగా సమాధానంగా చూసే కృపను మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి తండ్రి, యాకోబుతో మీరు చెప్తున్నారు, నువ్వు తిరిగి వెళ్ళి నన్ను ఘనపరచు, నన్ను మహిమపరచు అని యాకోబుతో నైనా ఎప్పుడైతే మీరు చెప్పారో, యాకోబు తిరిగి వెళ్తూ ఉన్నాడయ్యా. తిరిగి నీ సన్నిధిలో చేరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు, మొక్కుబడులను చెల్లిస్తున్నాడు, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ఎప్పుడైతేనైనా నేను ఘనపరిచినాడో తిరిగి దేవుని ఆశీర్వాదాలు యాకోబు మీదకి నూతనంగా దిగి వచ్చినాయి, వారి కుటుంబం మీదకి నూతనంగా దిగి వచ్చినాయి.
తండ్రి, అదే విధంగా ఈ నూతన సంవత్సరంలో మేము ప్రవేశించబోతుండగా నైనా మేము నీ యొద్దకు చేరి ఈ సంవత్సరం అంతటా మీరు నడిపించినటువంటి అద్భుతమైన నడిపింపును బట్టి, నీ కాపుదలను బట్టి, రక్షణను బట్టి, మీ ఓదార్పును బట్టి, నీ అనుగ్రహించిన సమాధానాన్ని బట్టి అయ్యా నీ పాద సన్నిధిలో చేరి అయినా ఈ చివరి దినాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు వెంట నడిచే కృప మాకు దయచేయమని యేసయ్యా తండ్రి, నూతన కృపను మేము పొందుకునేందుకు మా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నూతన సంవత్సరం కొరకు ఒక మంచి సిద్ధపాటును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి. నూతన సంవత్సరం ఎలా ఉండబోతుందో అనేటువంటి ఒక భయం నుంచి నిశ్చయంగా ప్రభు మాకు తోడై ఉండి నూతన సంవత్సరంలో నూతన కార్యాలు చేస్తూ మమ్మల్ని ఇంకా మరింతగా ఆశీర్వదిస్తాడు అని ఒక నిరీక్షణనైనా మాకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి, యాకోబును కూడా నైనా మీరు దీవించినప్పుడు చెప్తూ ఉన్నారు, ఇకపై నువ్వు యాకోబు అని పిలువబడవు, నువ్వు ఇశ్రాయేలు అని పిలువబడతావు. అవునైనా మా జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుడు, పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నైనా తండ్రి. నూతన సంవత్సరంలో అయినా ఈ సంవత్సరపు అయినా మరి ఆ యొక్క కఠినమైన పరిస్థితులన్నీ కూడా మారిపోయి నైనా మా జీవితానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నైనా ప్రభు చిత్తం నెరవేర్చే విధంగా తండ్రి కొత్త సంవత్సరంలో అద్భుతంగా మీరు కాచి కాపాడి నడిపించమని, బలపరచమని, మరి మీ ప్రియ బిడ్డలు నైనా ఈ చివరి దినములలో తండ్రి 2025 ఈ చివరి దినముల్లో ప్రభువుతో గడిపే అనుభవంలో నైనా నీ బిడ్డలు మరింతగా బలపరిచి దర్శించి వీరి కుటుంబాలను ఆశీర్వదించమని మా ప్రభువుని ప్రియరక్షకుడైన యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్.